భారతదేశంలో టెలిగ్రామ్ బ్యాన్. అవును, మీరు విన్నది నిజమే. నీట్ పేపర్ లీక్ అవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. ప్రతిపక్షాలైతే కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్రంపై ఫైర్ అయ్యాడు. పేపర్ లీక్ మాఫియాను వదిలేసి టెలిగ్రామ్పై పడుడేంటి అని ప్రశ్నించాడు. దొంగల్ని పట్టుకోలేక బాధితులకు తలుపులకు తాళాలేస్తున్నారు అంటూ ట్వీట్ చేశాడు. లక్షల మంది విద్యార్థులు నోట్స్, టెక్స్ట్ పేపర్ కోసం వాడుకునే యాప్ను ఎలా లాక్కుంటారని కేంద్రంపై మండిపడ్డాడు. అటు అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రంపై విరుచుకుపడ్డాడు. ఈరోజు టెలిగ్రామ్, రేపు వాట్సాప్ను కూడా లాక్కుంటారా అంటూ సెటైర్స్ వేశాడు. మరోవైపు ఈ టెలిగ్రామ్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 15 కోట్ల మంది భారతీయులు వినియోగిస్తున్న టెలిగ్రామ్ యాప్ను ఎట్లా బ్యాన్ చేస్తారంటూ పిటిషన్ వేసింది. పేపర్ లీక్ను అరికట్టకుండా యాప్లను బ్యాన్ చేయడం కరెక్ట్ అంటారా? నిజంగా యాప్ బ్యాన్ చేయడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందా?